అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనమందరం గర్వంగా చెప్పుకునే తెలంగాణ భవన్, మనమంతా కేసీఆర్ గారి వారసులమని గర్వంగా చెప్పుకునేటువంటి ఈ భవన్లో జరుపుకోవడం, విచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు ఉద్యమకాలం నుంచి మహిళలందరినీ మరి జట్టు చేస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్క తులా ఉమ్మ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకురాలు మాజీ మంత్రివర్యురాలు ఇప్పుడు మన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అక్క సబితమ్మ గారికి, గౌరవ పెద్దలు ఇప్పుడే అనేక విషయాలు వారు చిత్రలేఖనం వేశాను, పాఠాలు చెప్పలేదన్నారు కానీ మనకు చాలా చక్కటి పాఠం చెప్పిన మధుప్రియ గారు వచ్చారు. ఇప్పుడే మంచి ఒక పాట పాడిద్దాం, అందరం మళ్ళీ హుషారు వచ్చేస్తుంది. మన మాజీ ప్రధాని తనయ తండ్రి పేరు కంటే తన పేరు ఇప్పుడు తను చదువుకున్న విద్యకు అలాగే చేసే పనికి సంబంధం లేకుండా ప్రజాసేవలో వారు ఎన్నికయ్యేటప్పుడు వారు పోటీ చేస్తున్నప్పుడు అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ అందరిలో కలివిడిగా అందరి సమస్యలు తెలుసుకొని అందరికంటే ముందు ఉండి పనిచేస్తున్న గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అమ్మ వాణిదేవి గారికి, గౌరవ పెద్దలు మాకంటే ముందు మంత్రిగా పనిచేసి మరి మేమిద్దరం కలిసి వారు మహిళా కమిషన్ చైర్మన్గా మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు శాసనసభ్యురాలు సునీతక్క గారికి, వేదిక మీద ఉన్న మా సోదరిమణులు చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున, అలాగే వేదిక ముందున్న సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా సోదరులకు మీడియా మిత్రులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్కువ సమయం తీసుకోను. మనం ఈరోజు మహిళల ప్రాముఖ్యత, మన విధులు, మన బాధ్యతలు, మనం ఏ విధంగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, ఇంకేం చేయాలి అనేది చర్చించుకుంటూనే మనకంటూ ఒక రోజు సరిపోదు, ప్రతిరోజు మనం లేనిది రోజే లేదు. అలాంటిది మనం ఒకరోజు, కానీ అందరి గురించి అన్నీ పట్టించుకునే మనం మన గురించి మాత్రం పట్టించుకోము. అందుకోసమైనా మనం ఈరోజు జరుపుకోవాల్సిన, మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ చాలామంది ప్రముఖులను మనం సన్మానించుకోబోతున్నాం. మరి ఇందాక వాణిదేవి గారు అమ్మ అన్నట్టు నేను ఊహించలేదు, ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక సామాన్య నేపథ్యం నుంచి, రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నన్ను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. మంత్రి పదవి అని అంటే చాలా హంగు ఆర్భాటం, లేకపోతే చాలా ఇది ఉంటుంది, కానీ పిలిచి ఒక సామాన్య మహిళ అయినా నాకు మంత్రి పదవి ఇస్తే నాకు ఇచ్చిన శాఖలవి రెండు, నేను పుట్టి పెరిగిన గిరిజన సంక్షేమం, నేనున్న మహిళా సంక్షేమం. కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్ర మహిళలందరికీ ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. గొప్పగా సుంతక్క అంది, ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తండ్రి తన బిడ్డలు ఎట్లుండాలని కోరుకుంటారో అంత గొప్పగా ఆలోచించి ఒక తండ్రి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే దేశంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా నిలబడ్డది. అది మహిళల విషయంలో ఎవ్వరు ఆలోచించి ఉండం. ఒక బిడ్డ కడుపు నిండా అన్నం తింటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి అంటే, ఒక ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మించాలి అంటే ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కడో కూలీ నాలి చేసుకునే వాళ్ళు పొద్దున వెళ్ళిపోతే రాత్రి వరకు ఒక పూట తినకుండా పనిచేసే వాళ్లకు కడుపు నిండా ఒక పూటన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టాలనే ఆలోచన గత మరి ముఖ్యమంత్రి కాదు, ఈ దేశాన్ని లేకపోతే అనేక రాష్ట్రాలని మహిళా నాయకురాలు పాలించినప్పుడు కూడా రాని ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. అద్భుతమైన కార్యక్రమాలు మహిళల కోసం, ఒక ఆరోగ్య లక్ష్మి తీసుకున్నా, లేకపోతే మరి పేదింటి ఆడబిడ్డకు మేనమామగా 1,116,000 కళ్యాణ లక్ష్మికి ఇచ్చిన, అన్ని రంగాల్లో చాలా చెప్పారు, నేను అవన్నీ వాటికి జోలికి పోను.
కానీ ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం కూడా మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకొని గొప్పగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళకు మాట్లాడటం తప్ప మహిళలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. మనం చూస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చిన రోజు 2 రోజులకే వాళ్ళ నాయకురాలు బర్త్డే రోజు మహిళలకు ఉచిత బస్ అని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పిండ్రు. మనం అడుగుదాం ఇక్కడి నుంచి, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఒక్కరన్నా కోటీశ్వరులు అయినరా? అసలు లక్షాధికారులు అయినరా రేవంత్ రెడ్డి గారు? అక్కడ ఉన్న మహిళా నాయకులను అడుగుదాం. మేము అడగకముందే పక్కనుండే మీరు అడగండి. రేపు మీకు ఊళ్ళలో వస్తే తప్పకుండా అందరు ప్రశ్నిస్తారు, ఎంతమందిని కోటీశ్వరులు చేసిండ్రు? అసలు లక్షాధికారులన్నా ఒకళ్ళిద్దరు అయినరా? కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందే, వాళ్ళ నాయకులు లక్షాధికారులు కోటీశ్వరులు అయితే మహిళలందరూ అయినట్టు సంబరపడతా ఉన్నారు. అది కాదు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారిచ్చిన వాగ్దానాలన్నీ గాలి కొదిలేసి గంగలో తోసేసి గొప్పగా మరి ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నామని చెప్పి భుజాలు ఎగరేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ నారీ లోకమే, ఈ మహిళా శక్తియే మీకు సరైన రీతిలో గుణపాఠం చెప్తుంది. ఇవాళ మహిళలందరూ ఆలోచిస్తూ ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు? మహిళలకు మరి అనేక కార్యక్రమాలు చేసి రిజర్వేషన్, రాజకీయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు, లేకపోతే స్థానిక సంస్థలో కొన్ని రాష్ట్రాల్లో ఉంటే మన దగ్గర 50% రిజర్వేషన్ తీసుకురావటం, కానీ ఉద్యోగాల్లో, విద్యలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. అలాంటి నాయకుల కోసం మనం వచ్చిన కొద్దిమంది అయినా మన అందరికి ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ప్రభుత్వం పోయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి 2 ఏళ్ళు అయింది. ఇవాళ కొత్తగా ఏదో కార్యక్రమం చేస్తున్నారు, మహిళలతో నిలబడండి, మహిళల కోసం నిలబడమని. కానీ దేశంలో మొట్టమొదటిసారి షీ టీమ్స్ని తీసుకొచ్చింది, భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశమంతా ఇక్కడే నేర్చుకునే విధంగా కార్యక్రమం చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ కొత్తగా ఏదో ఇన్ని రోజులు చేసిందని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నట్టు మరి చేస్తూ ఉన్నారు. కానీ మనం రోజు పేపర్లలో, ఛానల్స్లలో చూస్తూ ఉంటే మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు మరి పెరిగిపోతూ ఉన్నాయి. పాఠశాలలో కూడా వాళ్లకు రక్షణ లేకుండా, విద్యా సంస్థల్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. అడిగే వాళ్ళు లేరు, అరికట్టే వాళ్ళు లేరు. మరి మనమందరం కూడా అనేక అవకాశాలు వస్తాయి తప్పకుండా. ఈ 2.5 ఏళ్ళు మహిళా శక్తులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మనమందరం కూడా కేసీఆర్ గారికి అండగా నిలబడుతూ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మేమున్నామనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా మనం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా పిలుపునిస్తూ, చాలామంది గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళని సన్మానించుకోబోతున్నాం. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరిమణులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇప్పటికీ అనేకం మనం సాధించుకున్న, ఒకప్పుడు మనకు ఓటు హక్కు లేకుండే, సమాన వేతనం లేకుండే, అసలు విద్యా అవకాశాలే లేకుండే. అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ ఆకాశంలో సగం, కానీ అవకాశాల్లో కూడా సగం వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము మీకు అండగా ఉంటామనే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.